వచ్చినవాడు కదా అందరితో పాటు అన్నట్టు అనుకుంటే కానీ లైక్ ఎప్పుడైతే ఈ ఎదవ మాటలు మాట్లాడుతుండో ఈ ఎదవ మాటలు మాట్లాడుతుండు కదా నిజంగా ఒక ఎదవలాగానే మాట్లాడుతుండు. లైక్ దేనికనంటే సరే నువ్వు నీ ఆడియో లంచుకో లేకపోతే నేను వేరే దానికి పిలిస్తే నువ్వు ఆడికి వెళ్ళిన పని చూసుకొని రావాలి. అర్థమవుతుందా? నీకు అంత పొడిసాలి అంత దున్నాలి అనుకుంటే నువ్వు తెలుగు ఇండస్ట్రీలో దున్ను. అర్థమవుతుందా? 30 years ఇండస్ట్రీ కాదు 60 years ఇండస్ట్రీ వరకు దున్ను. అంతేగాని నీకు అనవసరంగా మాటలు పోయి అంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు మన టాలీవుడ్లోనైనా సరే ఏంటైనా సరే దేనికి ఆశపడుతున్నానంటే ఆల్రెడీ మనం సినిమాలలో నటించినాం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళిండు కదా రాజకీయాలకి, మనం కూడా అట్లా వెళ్దాం. ఎవడో ఒకటి మనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు ఎమ్మెల్సీ సీట్ ఇస్తాడు అనుకుంటారు. కానీ భయ్యా చెప్తున్నా, జగన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాడికే చుక్కలు చూపించిండు. అర్థమవుతుందా? నువ్వు చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే ఆయన గోరంతా కూడా కాదు. లైక్ ఒక ఎంట్రీగా తీసేసినట్టు తీసేస్తాను నేను. నీకు మరీ మాట్లాడాలనిపిస్తే నీ సినిమా గురించి మాట్లాడు. ఏ ఆడియో లంచ్ గురించి పిలిచిరో ఆడియో లంచ్ గురించి మాట్లాడు. అంతేగాని అనవసరమైన తలకాయ నొప్పి తెచ్చుకొని బాగానే పెట్టుకుంటున్నావు. ఎందుకనంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నావు. కానీ ఏమో జాతకాలు మారితే మళ్ళీ మన వైసీపీ మన జగన్ వస్తే నువ్వు కనిపించవు భయ్యా. ఎందుకనంటే వాళ్ళ సొంతం ఇంట్లోనే లేపేసిండు. అర్థమవుతుందా? నువ్వు ఎంత ఆయనకి గడ్డి పరకతో సమానం. నీ 30 years ఇండస్ట్రీ మొత్తం ఈండే పెట్టుకో. ఏదైతే మన టాలీవుడ్లో ఉందో ఆడనే పెట్టుకో. నువ్వు బయటికి పోయి పెట్టినావు అనుకో నువ్వు ఉండవు. ఎందుకనంటే ఎంత చెత్తలాగా అనిపించింది. ఇన్ని రోజులు నువ్వు కాపాడుకునే ఇమేజ్ మొత్తం నువ్వు మాట్లాడిన మాటలు పోయింది. వైసీపీలో 11 మంది ఉంటేంది, 9 మంది ఉంటేంది, 1,00,000 మంది ఉంటే నీకెందుకు రయ్యా? నీకు అర్థమవుతుందా? నువ్వు సినిమా గురించి పోతే సినిమా గురించి మాట్లాడు. అంతేగాని అనవసరమైన టాపిక్లు తీసుకొని వచ్చి నువ్వు ఒక్కడి వల్ల నీ ఒక్కరికి ఎఫెక్ట్ అయితే నాకేం ఎఫెక్ట్ కాదు. ఇక్కడ నీ వల్ల కొంతమంది హీరోలకు ఎఫెక్ట్ అవుతుంది, కొంతమంది ప్రొడ్యూసర్లకు ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో వల్ల టికెట్ల రేటు పెంచారు. ఏదైతే మన పవన్ కళ్యాణ్ సినిమా ఇంతకు ముందు ఆడిందా 20 రూపాయలు 10 రూపాయలు టికెట్ పెట్టుకుర్రు. సరే రేవంత్ రెడ్డి వస్తాడు అని అనుకున్నావా తెలంగాణలో ఎప్పుడైనా? ఆడు రాలే, మమ్మల్ని నాశనం చేస్తలేడా? సో నీ వల్ల నీకు ఎఫెక్ట్ ఉంటే మాకేం ఫరక్ పడదు. నీ వల్ల మా హీరోలకి మేము అనవసరంగా ఏమన్నా అయితే మాత్రం అసలుకి నీకు మాత్రం రచ్చ ఉంటుంది. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు, మీ పృథ్వీ ఉండరు రాజు ఉండరు నాకు తెలిసినంత వరకు. అయితే మనైతే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా మేము సినిమాని ఆపేస్తాము, కావాలని మాట్లాడిచ్చారు ఇట్లా స్టేజ్ మీద అని కొంతమంది అంటున్నారు. అసలు సినిమాని ఆపేయడం కరెక్టేనా? అవునన్నా అనుకుంటారు, ఎందుకు అనుకోరు? ఇప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం లా ఉండు, ఈ జనసేన వాళ్ళే మాట్లాడిపిస్తారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనుకోరా? ఆల్రెడీ వాళ్ళు ఓటమితోని చాలా బాధపడి ఉంటారు. ఇప్పుడు ఒక ఏమంటారు చంద్రబాబు నాయుడు అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినా సరే ఒకలా ఉంటుంది. కానీ వీడెవడో పానకంలో బుడతలాగా వీడు పోయి మాట్లాడేందో నాకు అర్థమైతలేదు. వీనికి సంబంధం లేని మ్యాటర్ అది. అర్థమవుతుందా? ఈ సంబంధం లేని మ్యాటర్ మాట్లాడితే వాళ్ళు అనుకుంటారు కంపల్సరీ, అరే వీనికి ఎంతో అంతో పైసలు ఇచ్చి వీనితో మనం గొర్రెలు అనిపిస్తుండు, చెత్త నా కొడుకులను అనిపిస్తుండు అని చెప్పేసి అని అంటారు. తర్వాత ఎవరికి? టాలీవుడ్ ఇండస్ట్రీకే మొత్తం బొక్క. అర్థమవుతుందా? నువ్వు సచ్చినా సరే నువ్వు భూమి మీద ఉన్నా లేకపోయినా మాకేం ఫరక్ పడదు. కానీ నీలాంటి వాళ్ళ వల్ల ఇంతకుముందు కేటీఆర్ ఏదైతే లైక్ ఇట్లాంటి జోక్ వేసిండో, మన సీఎం ఎవరో తెలియదని చెప్పి జోక్ వేసిండో, ఈరోజు అల్లు అర్జున్ పరిస్థితి ఏదైతే తెలుసు. ఒక అల్లు అర్జున్ అభిమానులుగా మేము ఎంత బాధపడుతున్నా మాకు తెలుసు. ఇదంటే చెత్త మాటలు మాట్లాడితే మీ ఇంట్లో మాట్లాడుకోండి. నీకు అంత దమ్ముంటే నువ్వు పోయి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని లేకపోతే ఒక ఎమ్మెల్యేలా పోటీ చేసి ఎమ్మెల్సీలా పోటీ చేసి అప్పుడు గొర్రెలు అంటావో లేకపోతే ఎదవనా కొడుకులు అంటావో అప్పుడు అను. నీకు అనవసరం లేని మ్యాటర్ పోయి మాట్లాడి అనవసరంగా మమ్మల్ని బాధ పెడతారు. హీరోలు ఎంత బాధపడుతారో తెలియదు కానీ మా అభిమానులం అయితే చాలా బాధపడుతున్నాం అన్న మేమైతే.